భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ గ్రామంలో వీధి కుక్కలను పట్టుకుని మరో ప్రాంతంలో వదిలేస్తున్న ఆటో వాళ్లను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో వీధి కుక్కల బెడదతో విసిగిపోయిన కొందరు స్థానికులు వాటిని పట్టుకునేందుకు ఓ ఆటో వాళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వీధి కుక్కలను పట్టుకుని దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో వదిలేస్తే ఒక్కోదానికి 1000 రూపాయలు ఇస్తామన్నారు. ఇదేదో లాభసాటిగానే ఉందని భావించిన ఆటోవాలా డీల్ కు ఓకే చెప్పి కుక్కల్ని పట్టుకోవడం వదిలివేయటం చేస్తున్నాడు. మాకు చాలా రోజుల నుంచి బయట కుక్కలను తెచ్చి వదిలేస్తున్నారు గ్రామంలో. మా చిన్నపిల్లలు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. చిన్నపిల్లలు ఇప్పుడు మా బజార్లో ఇద్దరిని కలిసేసి నేను కింద పడ్డా. ఆ బాధతో నేను తట్టుకోలేక వీళ్ళకి చాలా సార్లు కూడా నైట్ వచ్చి దింపుతుంటే చెప్పు, అయినా మా మాట ఏం లేదు. ఎన్నిసార్లు హెచ్చరించినా కాదంట్లా. ఈ దసరాపేట సిటీలో ఇప్పటికి వీళ్ళు ఇంతవరకు ఒక 1000 కుక్కలు దింపారు. ఎన్నిసార్లు హెచ్చరించినాక అదే పనిగా వస్తున్నారు. ఇప్పుడు ఇంకా చెప్తున్నారు ఊరి చివర వాళ్ళు వెనకొండకు వచ్చి వదిలేస్తున్నారు. పోలీసు వాళ్ళు మీరు ఎట్టగట్టాలి దింపకుండా మీరే కాపాడాలి మమ్మల్ని. అందుకని నేనే సంవత్సరం పత్యం చేశా. ఇప్పుడు 10 కుక్కలు 20 కుక్కలు దింపారు. మళ్ళీ వచ్చింది మళ్ళీ లోడు. ఈ క్రమంలో మందలపల్లిలో పట్టుకున్న కుక్కలను తీసుకువచ్చి ఏకంగా అశ్వారావుపేట మున్సిపాలిటీలోనే వదిలేస్తున్నాడు. 2-3 రోజులకు ఒకసారి ఓ 25 కుక్కల్ని తీసుకురావడం, ఓ బజార్లో వదిలివేయడం వంటివి చూస్తున్నాడు. దీంతో గమనించిన స్థానికులు ఆ ఆటో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. కానీ అతడి తీరు మారలేదు. దీంతో మళ్లీ కుక్కల్ని వదలడానికి వచ్చిన ఆటో వాళ్లను స్థానికులు పట్టుకుని 4 తగిలించి పోలీసులకు అప్పగించారు. తక్షణమే మున్సిపాలిటీ అధికారులు, పోలీసులు స్పందించి ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.